హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో ఏపీపీఎస్ నుంచి నిన్న ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఎటువంటి మార్పు ఉండదు. డేట్ అయితే ఫిబ్రవరి 25నే ప్రిలిమ్స్ ఎగ్జామ్ తప్పనిసరిగా కండక్ట్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి సో అభ్యర్థులు బెటర్ టు ఫిక్స్ టు ద ఎగ్జామినేషన్ డేట్ ఈస్ ఫిబ్రవరి 25. కాబట్టి మీ ప్రిపరేషన్ని మరొకసారి రివిజన్ చేయాలంటే చేసుకోండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సాధించాలంటే తప్పనిసరిగా సబ్జెక్ట్స్ మీద అవగాహనతో పాటు నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఈ వీడియోలో కార్తికేయస్ అకాడమీ అందిస్తున్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇన్ ఏపీ అనేది మీకు అర్థమవుతుందండి. నౌ దిస్ ఇస్ యువర్ డైరెక్టర్ రాజ్ సార్ ఫ్రమ్ కార్తికేయస్ అకాడమీ. సో ఫస్ట్ యూ కెన్ సీ ద ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్ చూద్దామండి. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఒకవైపు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, మరొక వైపు తెలుగు మీడియం ఉంటుంది. సో కాబట్టి మీడియంతో ప్రాబ్లం ఏమీ లేదు. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి 5 సబ్జెక్ట్స్ దాదాపుగా 150 మార్క్స్కి మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంటుంది. ఈ 150లో 1:50 తీసుకుంటే కట్ ఆఫ్ మనకి 80, 85, 90 ఈ రేంజ్లోనే వస్తుంది. సో మీకు ఉన్నటువంటి టైంని మనకి ఫిబ్రవరి 25 ఎగ్జామ్ జరిగినట్లయితే ఇప్పటి నుంచైనా సరే మరి ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో టాపిక్ చదివి టెస్ట్ సిరీస్ రాసుకుంటే మీకు ఈజీగా 80 మార్క్స్ దాటే అవకాశం అయితే నేను గ్యారంటీగా మీకు చెప్పగలుగుతున్నానండి. ముందుగా సబ్జెక్ట్స్ చూద్దామండి. దాన్ని బట్టి కార్తికేయస్ అకాడమీ ఈ సబ్జెక్ట్స్ని టెస్ట్ సిరీస్ అనేది ఏ విధంగా డిజైన్ చేసింది, అవి మీకు మిగతా టెస్ట్ సిరీస్లో పోస్తే మన టెస్ట్ సిరీస్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. నా ఫస్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీలో 30 మార్క్స్ ఉన్నాయి. సో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ దాదాపుగా 3 టాపిక్స్గా మనకు కనిపిస్తుంది. సో ఒక్కొక్క దాంట్లో 10 మార్క్స్ చూసుకున్నా 30 మార్క్స్ వస్తాయి. సో ఫస్ట్ ఇండియన్ హిస్టరీ మీద 30 మార్క్స్ వస్తాయండి. సో అభ్యర్థులు ఈ పాటికి అనేక పుస్తకాలు చదివి ఉంటారు, అనేక వీడియోస్ చూసుంటారు, అనేక క్లాసెస్ అందరు నోట్స్లు చదివి ఉంటారు. కాబట్టి నథింగ్ టు వరీ, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎగ్జామినేషన్ మన కంట్రోల్లో ఉంటుంది, అంటే మీ కంట్రోల్లో ఉంటుంది. స్టూడెంట్ ఏ విధంగా అయితే చదివాడో అదొక అద్భుతం ఏంటంటే మన బ్రెయిన్కి సబ్కాన్షియస్ మెమరీలో కంటెంట్ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ హాల్లో కొన్ని బిట్స్ ఆటోమేటిక్గా గుర్తొస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ బ్రెయిన్. కాబట్టి టెన్షన్ పడకండి. టెన్షన్ పడితేనే ఎక్కువ మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇండియన్ హిస్టరీ మనకి ఎప్పటి నుంచో తెలిసినటువంటి చరిత్ర గురించే కాబట్టి గ్యారెంటీగా కొన్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయగలుగుతారు. మన కార్తికేయస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ చాలా క్వాలిటీతో పాటు ఏ టాపిక్ని ఏ కోణంలో చదవాలి, ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడుగుతాడనే విషయాన్ని కూడా క్లియర్గా రాయడం జరిగింది. ఇంకా రెండోది జాగ్రఫీ అండి. 30 మార్క్స్ ఇస్తున్నాడు. అగైన్ జాగ్రఫీలో కూడా 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి ట్రైనింగ్ చూసుకున్నారు. ఇంకా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్ ఇండియన్ సొసైటీ. సో అవి కూడా 30 మార్క్స్ ఉన్నాయి. ఇంకా నాలుగోది కరెంట్ అఫైర్స్. ఇట్స్ ఎ వైడ్ రేంజ్ డైనమిక్ టాపిక్స్, నేషనల్, ఇంటర్నేషనల్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, అటు ఇండియా స్కీమ్స్, ఏపీ స్కీమ్స్తో పాటు రీసెంట్ బడ్జెట్స్ దగ్గర నుంచి ఇండెక్సెస్ గురించి అన్ని టాపిక్స్ కూడా మన కరెంట్ అఫైర్స్లో కనిపిస్తాయి. సో కాబట్టి మీరు లాస్ట్ 8 to 10 మంత్స్ కరెంట్ అఫైర్స్ని కనుక చూడగలిగితే ఈజీగా మీరు స్కోర్ చేయగలుగుతారు. ఇంక కమింగ్ టు ద అర్థమెటిక్ అండ్ రీజనింగ్, దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ఎబిలిటీ. సో ఈ 150 మార్క్స్కి మనం 80+ స్కోర్ చేయగలిగితే, సో ఈ 150 మార్క్స్కి 80+ స్కోర్ చేయగలిగితే మన ఎగ్జామినేషన్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి 80 మార్క్స్ని నెక్స్ట్ వచ్చేటువంటి 22 డేస్లో మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ ద్వారా ఈజీగా మీరు క్యాచ్ చేయొచ్చండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి టెస్ట్ సిరీస్. అండ్ ఈ టెస్ట్ సిరీస్ కూడా మీకు భారీ ప్రైజెస్ ఏముండదు, చాలా ఈజీగా తక్కువ ప్రైస్లోనే ఇప్పుడు అభ్యర్థులను ఇబ్బంది పెట్టకుండా బెస్ట్ టెస్ట్ సిరీస్ హైయెస్ట్ క్వాలిటీ విత్ చీపెస్ట్ కాస్ట్ తోటి మనం అందిస్తున్నాం అనమాట. టార్గెట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టోటల్ టెస్ట్లు మనకి 32 టెస్ట్ సిరీస్ ఉంటాయండి. ఆల్రెడీ కార్తికేయస్ అకాడమీ లాంగ్ టర్మ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ రన్ చేసాము. చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. బట్ షార్ట్ టర్మ్ కాబట్టి ఈ టెస్ట్లన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్ మన యాప్లో ఉంటాయి. ఒకేసారి మీరు టైం సెట్ చేసుకొని హ్యాపీగా రాసుకోవచ్చు. అంటే స్పెసిఫిక్గా ఈ టైంలో రాయాలని ఏం లేదు, మీ యొక్క కన్వీనియంట్ టైం సెట్ చేసుకొని టెస్ట్లు రాసేసుకోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ 22 టెస్ట్లు మనం బిల్డ్ చేసామండి. మంచి టాపిక్స్ ఉన్నాయి దాంట్లో. అండ్ సబ్సెక్షన్ వచ్చేసి ఇప్పుడు హిస్టరీలో ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ కంప్లీట్ అయిన తర్వాత 3 కలిపి 150 మార్క్స్ ఒక సబ్సెక్షన్గా ఒక టెస్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. అండ్ ఫైనల్గా గ్రాండ్ టెస్ట్ అండి. సో నెంబర్ ఆఫ్ టెస్టులు రాసుకున్నప్పుడు గ్రాండ్ టెస్టులు 5 టెస్టులు సఫిషియెంట్గా ఉంటాయి. మోర్ నెంబర్ ఆఫ్ రాసుకుంటే మరీ మంచిది. బట్ ఓవరాల్గా ఈ 32 టెస్టులు మీరు చూసినట్లయితే ఈచ్ టెస్ట్లో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు చూసినట్లయితే కొన్ని మార్కెట్లో ఉంటాయి, ఒక టెస్ట్లో కేవలం 20-25 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి, బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ టెస్టులు చూపించినట్టు ఉంటుంది. బట్ మన కార్తికేయ ఐఏఎస్ అకాడమీ అందిస్తున్నటువంటి ఈ టెస్ట్ సిరీస్లో సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో ప్రతి టెస్ట్ కూడా ఇంటూ 100 అండి, 100 క్వశ్చన్స్ ఇచ్చాం. అలాగే సబ్సెక్షన్లో ప్రతి టెస్ట్ కూడా 150 క్వశ్చన్స్ దాకా ఇచ్చాం. అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా దాదాపుగా 150 ఈచ్ ఇవ్వడం జరిగింది. రైట్ అండి. సో కాబట్టి ఈ యొక్క ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 80+ స్కోర్ చేయడానికి కార్తికేయస్ అకాడమీ టెస్ట్ సిరీస్ యొక్క ఫీచర్స్ ఏంటి,
ముందుగా మీరు చేయాల్సింది అంటే సో కార్తికేయస్ అకాడమీ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది ఎగ్జామ్ అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే కండక్ట్ చేస్తున్నాము. సో మా కన్సర్న్ టెక్నికల్ పర్సన్ మీకు కాల్ చేస్తారు, టెస్ట్ సిరీస్ని యాక్టివేట్ చేస్తారు. టెస్ట్ సిరీస్ యాక్టివేట్ చేసినటువంటి నెక్స్ట్ మినిట్ నుంచి మీరు టెస్టులు రాసేసుకోవచ్చు. అండ్ మీడియం కూడా బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందండి. అంటే ఒక సేమ్ ఏపీఎస్సీ మోడల్లోనే ఇంగ్లీష్ మీడియము అండ్ ట్రాన్స్లేషన్ తెలుగు మీడియం ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా అదే మీడియంలో ఉంటుంది. అండ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యేది మ్యాటర్ కాదు, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎంత క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రిపేర్ అయ్యేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ మీరు చూసినట్లయితే మన కార్తికేయస్ అకాడమీలో అటు ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ దాదాపుగా 9 మంది ఫ్యాకల్టీస్ సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు. కొన్ని సంస్థల్లో ఒకే ఫ్యాకల్టీ అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు, అది వాళ్ళ యొక్క సిస్టమ్ని బట్టి. బట్ మన సిస్టమ్ ఏంటంటే ఒక సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఫ్యాకల్టీ దాదాపుగా 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి టీచ్ చేస్తారనమాట. ఉదాహరణకు మన దగ్గర హిస్టరీ హర్షవర్ధన్ గారిని టీచ్ చేస్తారు, దాదాపుగా 15 to 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ అండి. అండ్ జాగ్రఫీ వచ్చేసి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ రమణ గారిని టీచ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇండియన్ సొసైటీ అండ్ అర్థమెటిక్ రీజనింగ్స్, కరెంట్ అఫైర్స్, ఇలా ప్రతి సబ్జెక్ట్కి కూడా దాదాపుగా 1 to 2 ఫ్యాకల్టీస్ టీచ్ చేయడం వల్లనే మనకి హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్తో పాటు అండ్ కంటిన్యూస్గా రెగ్యులర్గా మన కార్తికేయస్ అకాడమీకి ప్రతి నోటిఫికేషన్లో కూడా అద్భుతమైన ర్యాంకులు అనేది రావడం జరుగుతుంది. అవి మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన యాప్లో ఫీ స్టడీ మెట్లు కూడా పెట్టడం జరిగిందండి. అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఆ స్టడీ మెట్లు అప్లోడ్ అవుతున్నాయి, మీరు హ్యాపీగా వాటిని చదువుకోవచ్చు. అండ్ టెస్ట్ యూ కెన్ రైట్ ద టెస్ట్ అట్ యూర్ కన్వీనియంట్ టైమ్స్. అంటే ఒకప్పుడు సాటర్డే ఈవినింగ్ టైం అప్లోడ్ చేసేవాళ్ళం, ఇప్పుడు మీరు 24/7 ఏ టైంలోనో చూసుకోవచ్చు. దీస్ ఆర్ అవర్ ప్రీవియస్ రిజల్ట్ అండి. రిజల్ట్ స్పీక్స్ యువర్ రేట్ ఆఫ్ కోచింగ్. అంటే మీకు వచ్చేటువంటి రిజల్ట్స్ని బట్టి కూడా ఎంత క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఇస్తున్నాను కూడా మనం డిసైడ్ చేసుకుంటాము. మన కార్తికేయస్ అకాడమీ 2016 నుంచి ఇప్పటిదాకా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఆల్ ఇండియా ర్యాంక్ 24 180 సాధించడం జరిగింది. కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ కూడా రావడం జరిగింది. ఆ ఇమేజెస్ మీరు చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఏపీఎస్సీలో మంచి ర్యాంక్స్ అండి. గ్రూప్ 1లో తీసుకున్నట్లయితే అంటే మున్సిపల్ కమిషనర్స్ కానివచ్చు, ఎంపీడీఓస్ అంత ఈజీ కాదు, చాలా టఫ్ అనమాట. అలాంటి ర్యాంక్స్ కూడా మనం సాధించడం జరిగింది. నెక్స్ట్ ఇటీవల గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్లో మన స్టూడెంట్స్ దాదాపుగా 8 మంది క్వాలిఫై అయ్యి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్లో డిస్ట్రిక్ట్ కోర్టులో సర్వీసులు అందిస్తున్నారండి. వాళ్ళకి స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమేజెస్ చూసుకోవచ్చు. అంటే రిజల్ట్ మనకి చెప్తుందండి, ఈ ఒక ప్రత్యేక రిజల్ట్ ద్వారా ఫ్యాకల్టీ ఎంత క్వాలిటీ కోచింగ్ ఇస్తున్నది కూడా మ్యాటర్ అనమాట. సో మీరు చూసినట్లయితే శ్రీహర్ష సెలెక్టెడ్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్. సో ఇది ఓవరాల్గా ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ సంబంధించిన సిలబస్ అండి. ఇప్పుడు మనం చూసినట్లయితే యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ 32 టెస్ట్ సిరీస్ని అండ్ సబ్జెక్ట్ వైజ్ సబ్సెక్షనల్ గ్రాండ్ టెస్ట్గా ఎలా విడగొట్టామని చూద్దామండి. హిస్టరీలో మనకి 30 మార్క్స్ అని చెప్పాను. సో ఈ 30 మార్క్స్లో ఏన్షియంట్ హిస్టరీ పార్ట్ 1 టెస్ట్ సిరీస్ ఒక డిజైన్ చేశాము, అండ్ ఏన్షియంట్ హిస్టరీ పార్ట్ 2 టెస్ట్ సిరీస్ ఒక డిజైన్ చేశాం. సో దాదాపుగా ఏన్షియంట్ హిస్టరీలో 2 టెస్టులు రాస్తాం. అంటే ఇక్కడ 100 MCQs రాస్తామండి, ఇక్కడ ఒక 100 MCQs మనం రాస్తున్నాం. అలాగే మెడివల్ హిస్టరీలో కూడా టెస్ట్ 3 అండ్ టెస్ట్ 4 అగైన్ ఇక్కడ 100 MCQs మనకు కనిపిస్తాయి. 100 MCQs అంటే సబ్జెక్ట్ ఏ విధంగా ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేశారో మనం ఆ సిలబస్నే ఫస్ట్ చదువుకోవాలండి. లోపల మైక్రో సిలబస్ చాలా ఎక్కువ ఉండొచ్చు, బట్ మై అడ్వైజ్ ఏంటంటే ఈ టైంలో మీరు కొత్త పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలను అర్థం చేసుకోవడానికి మీరు చాలా వయోప్రయాసాలు పెట్టడం, ఇదంతా కొంచెం టఫ్ అండి. సో మై అడ్వైజ్ ఈస్ బెటర్ టు రైట్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. డెఫినెట్గా మీకు ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవుతారు, అది మన టెస్ట్ సిరీస్ కూడా ప్రూవ్ అవుతుంది. అండ్ మోడర్న్ హిస్టరీలో అండ్ 5th and 6th టెస్ట్ అండ్ 7th వచ్చేసి సబ్సెక్షనల్ అంటే ఏన్షియంట్ మెడివల్ మోడర్న్ కలిపి 150 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాం అనమాట. అలాగే జాగ్రఫీలో కూడా టెస్ట్ 8, 9, 10, 11, 12, 13 అండ్ సబ్సెక్షనల్ 14th టెస్ట్ వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్. అండ్ ఇండియన్ సొసైటీలో అగైన్ 4 టెస్ట్లు కనిపిస్తున్నాయి చూడండి. సో 15, 16, 17 100 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 18th వచ్చేసి అగైన్ సబ్సెక్షనల్ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి 4 months కరెంట్ అఫైర్స్ని మనం ఒక టెస్ట్గా డిజైన్ చేసాము. అండ్ లాస్ట్ 12 months వచ్చేసి 22 టెస్ట్. ఇంకా ఫైనల్లీ మెంటల్ అబిలిటీస్లో అగైన్ 4 టెస్ట్, రీజనింగ్ 2 టెస్ట్లు అండి, అథమెటిక్ 2 టెస్ట్లు, అండ్ సబ్సెక్షనల్ వచ్చేసి 27th టెస్ట్, అండ్ ఫైనల్లీ గ్రాండ్ టెస్ట్. నౌ యూ కెన్ సీ దాట్ దాదాపుగా 32 టెస్ట్ ఇంటూ యావరేజ్గా మీరు 100 to 150 క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్ 4000 క్వశ్చన్స్ అండి. సో 4000 క్వశ్చన్స్ కార్తికేయస్ అకాడమీ మీకు అందిస్తోంది. ఈ 4000 క్వశ్చన్స్లో మీకు కేవలం 2% పడింది అనుకోండి, మీకు 80 క్వశ్చన్స్ ఏపీఎస్సీ గ్రూప్ 2లో మీకు కనిపిస్తాయి. డన్, యువర్ జాబ్ ఈజ్ డన్, ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు. మరి ఇలాంటి హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ని మీరు అందుకోవాలనుకుంటే జస్ట్ ప్రైజెస్ చూడండి, ఎంత తక్కువ ప్రైస్ పెట్టామండి.
సో ప్రీవియస్గా మనం 2000 ఉండేది, 1500 ఉండేది, తర్వాత 999 తీసుకొచ్చాము. ఇంకా సమయం తక్కువగా ఉంది కాబట్టి యాక్చువల్ ప్రైజెస్ని మేము తగ్గించి కేవలం 499 మాత్రం, అంటే కేవలము మనము ఒక 500 రూపీస్ పే చేయడం ద్వారానే ఈ 32 టెస్ట్ సిరీస్ని సాధించవచ్చండి. ఇవి దాదాపుగా మనకున్నటువంటి లిమిటెడ్ సీట్స్ని ఆధారంగా, సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అంటాము, ఎవరైతే త్వరగా ఈ ఒక టెస్ట్ సిరీస్ని తీసుకుంటారో వాళ్ళకి మాత్రం అందించడం జరుగుతుందండి. సో లిమిటెడ్ పీరియడ్, నెక్స్ట్ 10 డేస్కి ఈ పీరియడ్ ఆఫర్లో ఉంటుంది. సో దయచేసి కార్తికేయస్ అకాడమీ ఫోన్ నెంబర్ కాల్ చేసి టెస్ట్ సిరీస్ని తీసుకోండి. అలాగే డాక్యుమెంట్లో మీకు కనిపిస్తుంది చూడండి, సిలబస్ ఎంత నీట్గా డిజైన్ చేశామో. అంటే ఏన్షియంట్ హిస్టరీ సిలబస్ మొత్తం ఇచ్చారు. సో టెస్ట్ 1లో సేలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి అండ్ హర్షవర్ధన అచీవ్మెంట్స్ వరకు కూడా ఒక టెస్ట్ 1 డిజైన్ చేసాం. అలాగే టెస్ట్ 2 డిజైన్ చేసాం. సో సేమ్ అండి, కాబట్టి ఎక్కడ ఒక్క టాపిక్ కూడా వదిలిపెట్టలేదు. యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ 100% ఆఫ్ స్కోర్. 80+ స్కోర్ అయితే డెఫినెట్గా మీరు సాధిస్తారండి. అండ్ ఏపీఎస్సీ గ్రూప్ టెస్ట్ సిరీస్ తీసుకొని విజయం సాధించండి. ఆల్ ద బెస్ట్. నెగ్లెక్ట్ చేయొచ్చు, February 25th ఎగ్జామినేషన్ హాల్లో మనం ఉండబోతున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.